హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్. పూరి తయారీ చేయడము చెప్తున్నాను. ముందుగా గోధుమ పిండి 2 బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మైదా పిండి ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిలో వేసుకోవాలి. 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని వేసుకోవాలి. 3 మిక్స్ చేసి శుభ్రంగా కలుపుకోవాలి. రొట్టె ముద్దలాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం చిన్న ఉండలు చేసుకొని చిన్నగా రొట్టెలాగా పూరి చేసుకోవాలి. పూరి చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పూరి ఏగేంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత పూరీని ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా కలుపుకొని పొంగిన తర్వాత కొంచెం మళ్ళీ రివర్స్ వేసుకొని ఇలా చేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత వేగిన తర్వాత తీసేసుకోవాలి. కొంచెం పొంగిన తర్వాత వేగాక తీసుకోవాలి. ఇలా చేసుకుంటే స్మూత్గా మెత్తగా చక్కగా బాగుంటుంది. పూరి చాలా బాగుంటుంది. పూరితోటి ఆలు కర్రీ చేసుకుంటే బాగుంటుంది. మటన్ చికెన్ కర్రీతో కూడా తింటే బాగుంటుంది. ఎప్పుడు అవి ఉండవు కదా, ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటితోటి చేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. వేడివేడి పూరి రెడీ. ఈ పూరితోటి ఆలు కర్రీ తయారు చేస్తున్నాను, చూడండి. ముందుగా 4 ఆలు తీసుకొని పొట్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు తాలింపు కోసము ముందుగా 2 ఆనియన్స్ కట్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఆవాలు జీలకర్ర కలిపినవి కొంచెం వేసుకోవాలి. అలాగే అల్లము తెల్లుల్లి మిక్స్ చేసింది కొంచెం ముద్ద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలాగ కలుపుకోవాలన్నమాట. అన్నీ బాగా కలుపుకొని ఒక బ్రౌనిష్గా వచ్చే వరకు కలపాలి. బ్రౌనిష్గా వచ్చే వరకు ఇలా కలుపుకొని ఈ మనం కట్ చేసుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట. వేగకుండా నీళ్ళు వేసేయకూడదు, పచ్చివాసన వస్తాయి. బాగా కొంచెం వేగిన తర్వాత ఇలా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకున్న తర్వాత పసుపు తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. గరం మసాలా కొంచెం తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ముక్కలు కలుపుకొని వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ముక్కలు పైకి వచ్చేటట్టు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని తర్వాత ఉడికిపోయిన తర్వాత కొంచెం సగం ముక్కలు స్మాష్ చేసేయాలన్నమాట. చేసి కొత్తిమీర ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా లూజ్గా ఉన్నట్టు కలుపుకుంటే బాగుంటుంది. రోటీతోని తింటే బాగుంటుంది అన్నమాట. చాలా థ్యాంక్ యూ అండి. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.